వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. An electric bulb of resistance 500 ohm draws current 0.4 ampere from the source. ఒక ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది. ఆ బల్బ్ ఉంటే రెసిస్టెన్స్ 500 ఓం. రెసిస్టెన్స్ మనం R తో డినోట్ చేస్తాం. సో R ఈక్వల్ టు 500 ఓం. నెక్స్ట్ ఆ బల్బ్ డ్రా చేసే కరెంట్ ఎంత అంటే ఆ బల్బ్ డ్రా చేసే కరెంటు 0.4 ఆంపియర్ కరెంట్ కాబట్టి మనం I తో డినోట్ చేస్తాం. ఆ కరెంట్ ఇచ్చేది ఎవరు? సోర్స్, అంటే లైక్ ఏ బ్యాటరీ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో ఇది సిచ్యువేషన్. ఇందులో 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ ఏంటి? క్యాల్కులేట్ ది పవర్ ఆఫ్ ది బల్బ్. పవర్ ని మనం P తో డినోట్ చేస్తాం. P ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ ఇట్స్ ఎండ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ మనం నథింగ్ బట్ వోల్టేజ్ అని కూడా చెప్పొచ్చు. సో వీని మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే R ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను సింపుల్ రాస్తున్నాను. యాక్చువల్ అయితే రెసిస్టెన్స్ అని రాయాలి, కానీ మీకు అందరూ తెలుసు కాబట్టి డైరెక్ట్ నేను R అని రాస్తున్నాను. R ఈజ్ 500 ఓం అండ్ I ఈజ్ 0.4 ఆంపియర్. దీన్ని మనం 4/10 అని కూడా రాయొచ్చు, ఆంపియర్. రైట్, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి? ఏ బిట్ లో పవర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ కి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే V ఇంటూ I. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కొంచెం స్లో లెర్నర్స్ చెప్తాను. VIP అని గుర్తుపెట్టుకోండి. VIP అంటే V ఇంటూ I ఈక్వల్ టు P. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అలాగూ. సో V ఇంటూ I. కానీ మనకి ఇది క్వశ్చన్ లోని V అండ్ I రెండు తెలిస్తేనే P ని ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ మనకి I తెలుసు కానీ V తెలియదు కదా. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ Vకి ఏదైనా ఫార్ములా ఉందా? ఎవరు? I అండ్ R తో ఈ రెండింటి కాంబినేషన్ లో Vకి ఫార్ములా ఉందా అనేది చూద్దాం. అది ఎలాగూ మనకి ఓమ్స్ లా ద్వారా ఏం తెలుసు అంటే V అంటే IR అని తెలుసు. V ఈక్వల్ టు IR అనేది సిన్స్ V ఈక్వల్ టు IR అనేది ఓమ్స్ లా మనకి ఇచ్చినటువంటి ఫార్ములా. ఓమ్స్ లా ప్రకారం V బదులు IR రాసుకోవచ్చు. ఈ పక్కన ఇంటూ I యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఇప్పుడు ఇది ఏమైనట్టు? I ఇంటూ I స్క్వేర్ R. అంటే పవర్ కి ఫార్ములా ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ I అండ్ R ఈజ్ I స్క్వేర్ ఇంటూ R. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? మనకి I వాల్యూ R వాల్యూ రెండు తెలిసినప్పుడు. సో ఇప్పుడు I స్క్వేర్ అంటే I అంటే ఎంత? మనకి 4/10 కదా. స్క్వేర్ చేద్దాం అంటే 4/10 ఇంటూ 4/10 I స్క్వేర్. 4/10 అంటే 4/10 ఇంటూ R. R అంటే 500. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 4 4s are 16 ఇంటూ ఈ 5. 16 5s are 80. మరి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ రాయకుండా అయితే మనం ప్రాబ్లం వదిలేయడానికి లేదు, యూనిట్స్ రాయాలి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే R అనేది ఓమ్ లో ఉండి I అనేది ఆంపియర్ లో ఉందో అప్పుడు ఇన్ దట్ సిచ్యువేషన్ V అనేది వోల్ట్ లో ఉంటుంది. V అనేది వోల్ట్ లో ఉండి I అనేది ఆంపియర్ లో ఉంటే పవర్ అనేది వాట్ లో ఉంటుంది. రైట్, అందుకని ఇక్కడ మనకి ది పవర్ ఆఫ్ ది బల్బ్ ఈజ్ 80 వాట్. దీంతో మనకి ఈ ఏ బిట్ కంప్లీట్ అయింది. ఇంకా బి బిట్ ఉంది. బి బిట్ ఏంటి క్వశ్చన్? ది పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ ఇట్స్ ఎండ్. అంటే మనం వీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు కావాల్సిందంటే V కావాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఓమ్స్ లా ఏం చెప్తుంది? V ఈక్వల్ టు IR. ఇక్కడ మనకి ఏ క్యారెక్టర్స్ తెలుసు? R తెలుసు, I తెలుసు, P తెలుసు. ఓకే, ఇందులో మనం V కావాలి అనుకుంటే ఈజియెస్ట్ ఫార్ములా ఏంటి? ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR. ఇది మనకి ఈజియెస్ట్ ఫార్ములా. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 8Aలో 8Bలో కూడా అప్లై చేయడం జరిగింది. అంటే మనకి
ప్రీవియస్ ఎక్సర్సైజ్ చేసిన కాన్సెప్ట్ కూడా ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ I అంటే ఎంత మనకి క్వశ్చన్ లో 4/10 ఆంపియర్స్, R అంటే 500 ఓం. ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ I అనేది యాంపియర్ లో, R అనేది ఓం లో ఉంటే ఈ వచ్చే వాల్యూ V అనేది వోల్ట్ లో ఉండాలి. సో 0 0 క్యాన్సిల్, 4 into 50, 450 is 200 అంటే 200 వోల్ట్. దేర్ ఫోర్ B బిట్ ఏంటి రాద్దాం, ది పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ ఇట్స్ ఎండ్ ఈజ్ 200 వోల్ట్. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.